నేను అనుకుంటలేదు, వాళ్ళే మార్చుకుంటున్నారు, అందరికీ కూడా తెలుసు. అన్నారు కదా, నేనే రాత్రి పగలు పనిచేసి నిద్ర లేకుండా పనిచేసిండు. ఇప్పుడు ఆయన పాత్ర ఏం లేదంట, మొత్తం అయిన క్రెడిటే. కాళేశ్వరంలో మంచైనా క్రెడిటే, చెడైన క్రెడిటే. కానీ మంచి ఏం కాలేదు. ఇట్స్ వరల్డ్స్ టెక్నికలీ ఇట్స్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్. ఎన్నో ఎదిగిన దేశాలు కూడా అయింది. ఉదాహరణంగా ఫ్రాన్స్లో అదేంది కొత్త ట్రైన్లు చేసిండ్రు. ఆ లోకోమోటివ్ ట్రైన్ అది అంత మంచిగా ఉంది, పర్ఫెక్ట్ ఉంది, అది మంచిగా ఉంది. కానీ ఆ స్టేషన్లు కన్స్ట్రక్ట్ చేసిన ఆయన ఆ ప్లాట్ఫామ్లు ఆ దగ్గర ఉన్న ట్రైన్లలో పడతలేదు. ప్లాట్ఫామ్ ఎత్తు, ట్రైన్ ఎంత ఎత్తు, దర్వాజా ఓపెన్ అవుతలేదు. ట్రైన్ ప్లాట్ఫామ్ డిజైన్ కరెక్టే అండ్ ఇది కరెక్టే, మంచిగా ఉన్నాయి, రెండుకి మ్యాచ్ అవుతలేవు. అయితే అది అంటే బిలియన్ ఎన్నో $3-4 బిలియన్ అంటే 16,000 కోట్లు. ఇది 16,000 కోట్లు కాదు, లక్షలాది కోట్లు. ఇంకోటి కరప్షన్ అంతటి ఉంటుంది, ఎన్నో జాగాలు ఉంటుండొచ్చు. కానీ ఉదాహరణంగా ఈ 60 కోట్ల ఉన్న బ్రిడ్జ్ నేను 100 కోట్ల కొరకు చేసి 40 కోట్లు లంచాలు నేను అందరు పంచుకున్నాము. 40 కోట్లు లంచాలు దేశానికి నష్టం. కానీ 60 కోట్లన్నా లాభమైంది కదా. దీంట్లో ఏంటంటే 1,00,000 కోట్లలో ఎన్ని కోట్లు లంచాలో, ఎన్ని కోట్లు కిక్ బ్యాక్లో, ఎన్ని కోట్ల కమిషన్లో. వాళ్ళు మాట తప్పి పాపం నాయన నరసింహారెడ్డి గారు అన్నారు కాళేశ్వర కమిషన్లు అని అన్నారు. అయితే మాట తప్ప అన్నారు. అయితే ఇందులో ఏంటంటే ఈ 1,00,000 కోట్లల్లో 20 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు లంచం ఉంటే తక్కిందన్న లాభం కాలే, తక్కింది వేస్ట్, నాశనం. లంచాలు తీసుకున్న ప్రాజెక్టులు కూడా కొంచెం భాగం ఏదైతే ఆ లంచం భాగం అయింది, కానీ తక్కిన భాగం అట్లీస్ట్ ఆ రోడో, బ్రిడ్జో, ఆ ప్రాజెక్టో అవుతుంది. ఇది మొత్తము తుంగల తొక్కినట్టయింది. 200% అయ్యా. ఈటల రాజేందర్ గారు చెప్పింది 200% క్యాబినెట్ డెసిషన్. మీరు వాస్తవంగా చెప్పండి, క్యాబినెట్ ఇస్ కేసీఆర్, కేసీఆర్ ఇస్ క్యాబినెట్, టీఆర్ఎస్ ఇస్ కేసీఆర్, కేసీఆర్ ఇస్ టీఆర్ఎస్. కరెక్టా కాదా చెప్పండి. ఇంకోటి ఒక ఈటల రాజేందర్ అదేనాది క్యాబినెట్ డెసిషన్. క్యాబినెట్ అంటే ఏంది? అవును, తప్ప కరెక్ట్. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా కూడా కేసీఆర్ ట్యాప్ చేసిన ఫోన్ చేపించిండు కదా, కేసీఆర్ ట్యాప్ చేసి వాస్తవంగా పేపర్. ఇంకోటి ఈటల రాజేందర్ గారు ఏం చెప్పాలి? నేను ప్రెస్ ముంగటున్నది, నేను అనుకున్నది చెప్పొచ్చు, నాకు తెలిసింది చెప్పొచ్చు. కానీ కమిషన్ ముంగటు వచ్చి వాళ్ళు అడిగింది దానికి జవాబు ఇవ్వాలి. ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? క్యాబినెట్ డెసిషన్ అని చెప్పిండ్రు. ఇందులో కేసీఆర్ పాత్ర ఉందా? క్యాబినెట్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ ప్రశ్న బహుశా అడగలేని దానికి జవాబు ఇయ్యరాదు. ఇందులో ఇష్టం ఉన్నట్టు ఇక్కడ నేను ప్రెస్ తోటి మాట్లాడుతున్నా, పబ్లిక్ తోటి మాట్లాడుతున్నా, నా మనసులో ఏమనిపించింది నేను అనుకున్నది జవాబు ఇవ్వచ్చు. కానీ కమిషన్ ముంగట ఇచ్చిన ప్రశ్నకే జవాబు ఇవ్వాలి. ఇచ్చిన ప్రశ్న ఏంది, జవాబు ఇచ్చిండు. వాళ్ళు ఒకవేళ అడిగితే క్యాబినెట్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా బహుశా అడగలేదు. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు, టీఆర్ఎస్లో ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు ఏంటంటే క్యాబినెట్ ఈజ్ కేసీఆర్, కేసీఆర్ ఈజ్ క్యాబినెట్. చాలా తెలుసు అండి. దాంట్లో నుంచి పోయే ప్రథమ కారణం ఇదే. మా సుంటలను ముంగట్ చేసి నాకు టీఆర్ఎస్లో దొరికినంత వ్యక్తిగత మర్యాద ఏ పార్టీలో దొరకలేదు. కానీ నేను వ్యక్తిగత మర్యాద కొరకు ఏ పార్టీలు జాయిన్ కాలేదు. అప్పుడు తెలంగాణ కొరకు, దేశానికి కొరకే జాయిన్ అయినా. అయితే నాకు బాగా గౌరవం దొరికింది అక్కడ. కానీ ఎందుకు ఇడిచి పెట్టినా ఒకడే ఒక ఎంపీ, నేను అనుకో దక్షిణ భారతదేశంలో అందరూ దుంకితే మీదికి దుంకుతారు. ఒకడే ఒక పిచ్చోడు అధికార పార్టీలుండి, అధికార పార్టీ నాకు అక్కడ గౌరవం దొరికినా కూడా అధికార పార్టీ నుంచి బయటికి దుంకిన. ఎందుకంటే మా ఆసుంట అది కూడా నేను రాజకీయ నాయకుని తిరిగి ఇన్సల్ట్ కాలేదు, అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా ఇన్సల్ట్ అయినా. ఎట్లా ఒప్పుకుంటా నేను ఇదే? ఎవడన్నా కింది నుంచి ఫిజిక్స్ తెలిసినోడు ఇన్సల్ట్ అవుతాడు, ఓ ఎడ్యుకేటెడ్ ఫెలో ఇన్సల్ట్ అవుతాడు. నేను ఎడ్యుకేటెడ్ కాదు, ఇంజనీరింగ్ చేసిన, ఎట్లుండగలుగుతా?
నేను ముందే చెప్పినాయా, కేంద్రం ఏమేం పర్మిషన్ ఇచ్చింది కొంచెం వివరంగా చదివింది. సిడబ్ల్యూసి పర్మిషన్ ఏమిచ్చింది? మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇచ్చిందా? ఇవ్వలేదు, అంతే కదా. ఎన్వైరన్మెంట్ ఇచ్చింది. ఎన్వైరన్మెంట్ను దీంతో వేలాది టన్నుల బొగ్గు కాలుతుంది, ఆ బొగ్గుతోటి కరెంట్ ఉత్పత్తి అవుతుంది, ఆ కరెంట్ తోటి కాళేశ్వరం నడుస్తుందని పెట్టినరా? పెట్టలేదు. దీంతో ప్రకృతి మంచిగా అవుతుంది, చెట్లు పెరుగుతాయని చెప్తే వాళ్ళు దాని ప్రకారంగా నిజంగానే ప్రకృతి మంచిగా అవుతుంది. దీంతో లక్షలాది మంది ఎకరాలు పారుతుంది, దీంతో కేవలం ఇంత ఖర్చుతోటి ఇంత పంటలు పండుతాయని చెప్పిండ్రు. దాని ప్రకారంగా అయితే చేయమని. పైసలు ఎవరి? ఇంకోటి, ప్రతి పర్మిషన్ ఇచ్చింది స్పెసిఫిక్ దాని కొరకు. నేను మొన్ననే ఉదాహరణ ఇచ్చినా, ఏ ప్రభుత్వం కూడా నేను ఊరేసుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వదు. కానీ ఒకవేళ తాడుకుంటందుకు పర్మిషన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర తాడేకుంటున్నాగా కోనాన్ని పర్మిషన్ ఇస్తుంది. ఇంకో దగ్గర ఇంకో డిపార్ట్మెంట్ మూడేస్తందుకు పర్మిషన్ కావాలంటే మూడేస్తందుకు పర్మిషన్ ఇస్తుంది. ఇంకో ప్రభుత్వం ఇంకో డిపార్ట్మెంటు నాకు మెడ మీద వేసుకుంటే మంచిగా రంగుల రంగుల అవి ఉంటాయి, దానికి కూడా పర్మిషన్ ఇస్తారు. కానీ ఇది ఈ తాడుకు ముడి కట్టి మెడకేసుకొని ఊరేసుకొని సస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం.